నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. పివి సునీల్ సస్పెండ్ చేశారు కూటమి ప్రభుత్వం. అయితే ఎందుకు సస్పెండ్ చేశారని వైసీపీ నేతలు అయితే డిమాండ్ చేస్తున్నారు. దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, పివి సునీల్ సస్పెండ్ చేశారు కూటమి ప్రభుత్వం. అయితే దానికి వైసీపీ నేతలు అయితే డిమాండ్ చేస్తున్నారు. దీని మీద మీ స్పందన ఏంటి సార్? అంటే డిమాండ్ చేయడం అంటే ఈ సస్పెన్షన్ అన్నది అక్రమం అనే మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారు. దానికి కొన్ని కులం కార్డులు కూడా వాళ్ళు తీసుకొస్తున్నారు. మనం ఏమంటున్నామో పివి సునీల్ కుమార్ గత 5 సంవత్సరాల్లో సిఐడి డిపార్ట్మెంట్ అధిపతిగా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఏంటనేది మనం చూసాం. రాష్ట్రం అంతా చూసింది, మనం ఏంటి రాష్ట్ర ప్రజలంతా చూశారు. సిఐడి విభాగాన్ని వారు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వచ్చి ప్రతిపక్ష పార్టీలని, మీడియా సంబంధించిన వ్యక్తులని కావచ్చు, ప్రజా సంఘాలకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళందరి మీద కూడా దూకుడుగా సిఐడికి వేరే పనేమీ లేనట్టుగా అర్ధరాత్రి అపరాత్రి అరెస్టులు చేయడాలు, గోళ్ల దూకి అరెస్టులు చేయించడాలు, ఇవన్నీ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వెళ్ళారు ఆయన హయాంలో. అదే సందర్భంలో మనకి పరాకాష్ట ఏంటంటే రఘురామకృష్ణరాజు గారి కేసు. ఆయన్ని అరెస్ట్ చేసి ఆయన ఏ విధంగా చిత్రహింసలు పెట్టి ఏ విధంగా ఆ వీడియోస్ తీసి పైకి పంపించడం, ఈ కార్యక్రమాలన్నీ చేశారో ఆ కేసు నడుస్తుంది ఇంకాను. ఇవన్నీ కూడా మనం చూసాం. అంటే సిఐడి విభాగం ఇంత ఇదిగా ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందా అనేటువంటి విషయంలో పివి సునీల్ కుమార్ గారు ఆయన హయాంలో ఒక ఏదైనా భ్రష్టు పట్టించారు. ప్రభుత్వం మారిన తర్వాత గత 5 సంవత్సరాలు ఏం జరిగింది, అతను ఏ కార్యక్రమాలు చేశాడు అనేటువంటి విషయాల మీద విచారణ చేపట్టినప్పుడు అనేక విషయాలు బయటకు వచ్చినాయి. ఇవన్నీ కాదు, అతను ఒక అఖిల భారత సర్వీస్లో ఉన్నప్పుడు ఎప్పుడమ్మా ఎక్కడైనా సరే ట్రావెల్ ప్లాన్ ఉంటుంది. అంటే విదేశాలు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి. ఐఏఎస్ అధికారులు కావచ్చు, ఐపీఎస్ అధికారులు. ఎందుకంటే వాళ్ళ దగ్గర భద్రతాపరమైనటువంటి అనేక సమాచారం ఉంటుంది. అందుకని ఖచ్చితంగా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కూడా పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి. సరే, 2019-24 మధ్యన పివి సునీల్ కుమార్ గారు దాదాపు 6 సార్లు విదేశీ పర్యటన చేశారు. 6 పర్యటనలో కూడా వాళ్ళు ఆయన పర్మిషన్ తీసుకున్నది ఒక దేశానికి, వెళ్ళింది మరో దేశానికి. ఆ విషయంలోకి వస్తే అమెరికాకని పర్మిషన్ తీసుకుని యూకేకి వెళ్ళాడు. 3 సార్లు అసలు పర్మిషన్ కూడా లేకుండా యుఏఈ, స్వీడన్, అమెరికా వెళ్ళాడు. 2 సార్లు ఏమో జార్జియాకని పర్మిషన్ తీసుకున్నారు, అరబ్ కంట్రీస్కి యుఏఈ వెళ్ళారు. అలా ఎందుకు వెళ్ళవలసిన పనే ఉంటుంది? ఆయన నిజంగా ఆయనకి ఏదన్నా అక్కడ విదేశాల్లో కొడుకు ఏదో చదువుతున్నాడని చెప్పేసి అంటున్నారు. నిజంగా కుమారుడిని చూడడానికి వెళ్తే ఖచ్చితంగా పలానా దేశం వెళ్తున్నామని పెట్టుకోవచ్చు, వెళ్ళాలి. అంతే కానీ ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తే టికెట్ ఏమో విజయవాడ తీసుకుని మనం వైజాగ్ బస్సు ఎక్కం కదా, ఎందుకు అంత అవసరం? దింపేస్తాడు, బడ్జెట్ దింపేస్తాడు. టికెట్ తీసుకున్నది వేరు, ప్రయాణం వేరే అని చెప్తారు. అంటే ఒక విధమైనటువంటి ప్రయాణాలు ఏ విధంగా చేశారంటే ఒక అనుమానాస్పదంగా ఉండే విధంగా ఈరోజు ఆయన చేసినటువంటి పర్యటనలు అన్నీ ఉన్నాయి. అతను చేసిన కార్యక్రమాలు అటువంటివే, అతను చేసిన ప్రయాణాలు అటువంటివే. ఈ రోజున అతని మీద పూర్తిగా ఒక విచారణ చేపట్టి అతను చేసే కార్యక్రమాలన్నీ కూడా ప్రజా వ్యతిరేకంగా, అంటే ప్రజా వ్యతిరేకం అంటే అఖిల భారత సర్వీసులకి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి కూటమి ప్రభుత్వం అతని మీద సస్పెన్షన్ తీసుకుంది. మరి దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి అండుకో బ్యాచ్ అంతా కూడా ఏదో అక్రమంగా కూటమి ప్రభుత్వం కక్షదారుణ చర్యలు తీసుకుంటుంది. పైగా ఒక దళిత కార్డు. దళితుడు ఏంటమ్మా ఇక్కడ తప్పు చేశాడా లేదా? రెండే. కానీ కులం ఏంటి? అందులోని అఖిల భారత సర్వీసులు ఐఏఎస్లు, ఐపీఎస్లు వాళ్ళకి సంబంధించి కులం ఏంటి? ఇప్పుడు ఆయనకి సంబంధించి సునీల్ కుమార్ గారి బావగారే పివి రమేష్ ఆయన ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ దాని అర్థం ఏంటి? ఎవరైనా సరే తప్పు చేశాడా లేదా అన్న దాని మీద చర్యలు ఉంటాయి తప్ప ఇష్టారీతిన వ్యవహారం చేసి కులం గోళ్ళ వెనకాల దాక్కుంటే కుదరదు అనేది దాని భావన. ఖచ్చితంగా అంతే. నేను పలానా కులం అయితే ఈ పని చేయొచ్చు అంటే కుదరదు. భారత రాజ్యాంగం కులాల వారీగా రాయలేదు, అందరికీ సమానమైనటువంటి హక్కులే ఉన్నాయి. అదే భారత రాజ్యాంగం. అంతేగాని ఇష్టారీతిన మాట్లాడేయడం, ఇష్టారీతిన కార్యక్రమాలు చేసేయడం, వెళ్ళి కులం గోడలు వెనకాల దాక్కోవడం. ఏమన్నా అంటే దళితుడు ఏంటి? దళితుడు, అగ్రవర్ణాల్లో మైనార్టీలు ఎందుకు ఇవన్నీ? అతను తప్పు చేశాడా లేదా? నిజంగా తప్పు చేయలేదంటే రేపొద్దున న్యాయపరమైనటువంటి అక్కడ కోర్టులు ఉన్నాయి, అతను ఎదుర్కొంటాడు, చేసుకుంటాడు, రావాలి. అంతే తప్ప అతనికి ఏదో అండగా నిలబడే ప్రయత్నంలో భాగం. ఇప్పుడు మరి అతనికి అండగా తెలంగాణ నుంచి ఒక ఆయన వచ్చాడు. ఇప్పుడు ఈ ఆంధ్ర సిద్ధాంతి గారికి తెలంగాణ వేదాంతి గారు ఒక సపోర్టు, ఓ ప్రవీణ్ కుమార్ అంట. ఆయన ఐపీఎస్, రాజకీయాల్లో నేను ఏదో నా జీవితాంతకాలం నిజాయితీ పడినట్టుగా ఒక హైప్ క్రియేట్ చేసుకొచ్చి రాజకీయాల్లోకి వచ్చి ఆ మాయావతి గారి పార్టీలో చేరి కేసీఆర్ గారిని నానా రకాలుగా మాట్లాడి మళ్ళీ అదే కేసీఆర్ గారి పార్టీలో చేరి ఈరోజు ఏదో మాట్లాడితే ఈయనకి మద్దతుగా కొన్ని ట్వీట్లు కూడా చేస్తున్నాడు. ఏంటంది అసలు ఏంటి మీరు చేసేది? పివి రమేష్ గారు లాంటి వాళ్ళు చేశారు కదా, ఎంత అద్భుతంగా మాట్లాడాడైనా. తప్పే, కులాలతో సంబంధం లేదు, తప్పు చేసి కులం గోడ వెనకాల దాక్కుంటామంటే కుదరదు.
వీళ్ళందరూ కూడా ఎలా వచ్చిందంటమ్మా, అంబేద్కరిస్టులుగా పేర్లు పెట్టుకుని వీళ్ళేదో అంబేద్కర్ వాదాన్ని వీళ్ళే పైకి తీసుకొస్తున్నట్టు, అంబేద్కర్ అంటే మహానుభావుడిని ఒక కులానికి ఒక సామాజిక వర్గానికి పరిమితం చేసేటువంటి కుట్రలంతా వీళ్ళు చేస్తారు. అంబేద్కర్ అందరి దేవుడు, అందరికి కావాల్సిన వాడు, అందరివాడు. అటువంటి వ్యక్తిని కొన్ని కులానికో కొన్ని సామాజిక వర్గాలకు ఆ విధంగా పరిమితం చేసేసి మావాడు అని చెప్పుకునేటువంటి భావన క్రియేట్ చేశారు చూసారా. అది సమాజంలో చీలికలు తెచ్చేటువంటి విధానం. ఏదన్నా అంటే అంబేద్కరిస్టుల పెద్ద పేరు. వీళ్ళందరూ కొన్ని మతాలకు సంబంధించిన వ్యక్తులు. నేను చెప్పాలంటే ఒక విధంగా మత ప్రచారకులు లాంటి వ్యక్తులు. సమాజంలో ఇటువంటి వాళ్ళ వల్లనే చాలా ప్రమాదం. నిజంగా కులాలు లేదు, మతాలు లేదు, అంతా సమానంగా ఉన్న ఇటువంటి వ్యక్తులు దూరం పెట్టాలి. ఈ రోజున పివి సునీల్ గారు గత 5 సంవత్సరాల్లో సిఐడి అనే పదానికి ఒక అర్థం లేకుండా చేసుకుంటూ వచ్చి చేసేటువంటి కార్యక్రమాలు రాష్ట్ర ప్రజానాయకం అంతా చూశారు. సోషల్ మీడియాలో ఏదైనా చిన్న పోస్ట్ ఎవరైనా పెడితే పాపం రంగనాయకం లాంటి పెద్ద మహిళని 70 సంవత్సరాలు ఉంటాయి ఆమెని కూడా తీసుకెళ్ళి అరెస్ట్ చేసి ఏ విధంగా చేశారు. ఎవరైనా సరే నోరు ఎత్తితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడితే ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేశారో చూసాం. ఈ రోజున చట్టపరంగా ఎవరికి ఏ విధమైనటువంటి ఇవాళ నోటీసులు ఇచ్చే కార్యక్రమాలు చేసినా కూడా అయ్యబాబా మొత్తానికి ఏదో కొంపలు అంటిపోయినట్టుగా వాళ్ళ పేపర్లో పెద్ద పెద్ద ఆర్టికల్స్. ఈ రోజునంటే సునీల్ కుమార్ ఒక దళితుడు. ఎప్పుడు కూడా అఖిల భారత సర్వీసులో ఉన్న వ్యక్తులు వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ విధానం అంతా కూడా సమాజానికి ఆదర్శంగా ఉండాలి. ఎందుకంటే అంత పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ అవడం అనేది మామూలు మాటలు కాదు. అంత కష్టపడి ఆ స్థితికి వచ్చిన వ్యక్తులు సమాజానికి ఆదర్శంగా ఉండాలి తప్ప వాళ్ళ సమాజంలో చీలికలు తెచ్చే వ్యక్తుల్లో ఉండకూడదు. అధికారంలో ఉన్నారు కదా అని చెప్పి అధికారంలో ఉన్న వ్యక్తులకి వాళ్ళ కళ్ళల్లో ఆనందం గురించే పని గురించి చేసుకుంటూ వెళ్తే మీరు ట్యాక్స్ డబ్బులు కట్టింది ఎవరైనా ప్రజల డబ్బులతో మీరు ఉద్యోగాలు జీతాలు తీసుకున్నారు. మరి ఆ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఎలా చేస్తారు? అందుకనే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా పనిచేసినటువంటి ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ఎవరైనా కూడా గతంలో కొంతమంది జైలుకి వెళ్ళారు. వీళ్ళు కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ జైలుకి వెళ్ళవలసిందే. కానీ నిజంగా వాళ్ళు చిత్తశుద్ధిగా మేమేం పొరపాటు చేయలేదు, ఆ రోజున పలానా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రభుత్వంలోని పెద్దల ఆదేశాల మేరకే మేము చేసాము అంటే అది కూడా చెప్పండి బయటకు వచ్చి. అంతే తప్ప మేము పలానా కులమనో పలానా మతమనో ఆ కులం గోడలకెళ్ళ మతం గోడలకెళ్ళంటే కుదరదు. ఖచ్చితంగా బయట లాక్కొచ్చి చట్టం ముందు నిలబెడుతుంది ప్రభుత్వం. ఆ తర్వాత ఏంటువంటి న్యాయపరమైనటువంటి తీర్పులు వస్తాయనేది కోర్టులు తెలుస్తాయి, ప్రభుత్వం తెలుస్తుంది. కోర్టులు ఏ విధంగా తప్పు చేస్తే శిక్షిస్తుంది, తప్పు చేయలేదంటే వదిలేస్తుంది. అది ఏంటనేది కోర్టులు తెలుస్తాయి. మేమేమంటే ఖచ్చితంగా ఈ వ్యవహారాలు జరుగుతాయి. ఎప్పటికైనా ఇటువంటి ఆ ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఆలోచించుకుని పరిధుల్లో ప్రవర్తించి ఆదర్శంగా ప్రజలకు ఆదర్శంగా ఉండాలి తప్ప ప్రభుత్వంలో ఉన్న వ్యక్తుల్ని ఆతలను మైమరిపించడానికి వాళ్ళకి అనుకూలంగా చేయడానికి మాత్రం మీరు ఐఏఎస్లో ఐపీఎస్లో అవ్వలేదు. ఖచ్చితంగా ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే మీరు ఉన్నారు. అమితమైనటువంటి అధికారాలు మీకు ఉన్నాయి. మీకు గౌరవిస్తున్నారు అంటే ప్రజలు మీరు చదువుకున్న చదువుకి, మీరు చేస్తున్న వృత్తికి. ఓ కలెక్టర్ గారు వచ్చారన్నా, ఒక ఐపీఎస్ ఎస్పీ గారు వచ్చారన్నా ప్రజలు చాలా గౌరవిస్తారు. ఎందుకు ఇస్తారంటే మీరు అనుకున్న చదువుకి, మీరు చేస్తున్నటువంటి హోదాకి, మీకున్న పదవికి. అటువంటి వ్యక్తులు, అంత ఆదర్శంగా ఉన్న వ్యక్తులు అలా కాకుండా ప్రభుత్వానికి మాత్రమే చేస్తాం, ప్రజల గురించి మాకు ఏమైపోయినామో పర్వాలేదు అనుకుంటే మాత్రం ఇలా సునీల్ కుమార్ గారికి మళ్ళీ ఖచ్చితంగా సస్పెన్షన్కి గురవ్వాలి. రేపు పొద్దున అవసరమైతే జైలు జీవితం కూడా గడపాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అటువంటి పరిస్థితులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉందని చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్.